ఈటీవీ బల్గం 30th ఇయర్ సెలబ్రేషన్స్ లో ఇప్పుడు ఫస్ట్ టైం యాంకరింగ్ చేస్తున్నారు కదా, మీ ఫ్యూచర్ అంటే తెలుసుకోవాలని ఉందా? తెలుసుకోవాలని ఉంది. ఒక్కలే కాదు, మీ ఫ్యూచర్ తెలుసుకోవాలని ఉంటది, ఇక్కడ ఉన్న చాలా మంది కూడా వాళ్ళ ఫ్యూచర్ తెలుసుకోవాలని ఉంటది. సో వాళ్ళందరి కోసం, మన కోసం ఒక అద్భుతమైన కామెడీ స్కిట్ కూడా పర్ఫార్మ్ చేయడానికి మన ఈటీవీ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది రెడీగా ఉన్నారు. సో వాళ్ళని పిలిచేద్దాం. లెట్ మీ వెల్కమ్ దెం. సృష్టి సారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం. ఏమిట్రా నాయనా ఇలా తీసుకొచ్చావు మమ్మల్ని? ఇక్కడ ఏముంది? ఈటీవీ 30 years అని ఒక ప్రోగ్రామ్ జరుగుతుందండి. కొన్ని సమస్యలు ఉన్నాయి, దానికోసమని తీసుకొచ్చాను గురువు గారు. ముందుగా శతమానం భవతి అని ఒక కుటుంబం ఉంది గురువు గారు. ఆ శతమానం భవతిని పిలుద్దాం. శతమానం భవతి. గురువు గారికి మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకోండి. ఏమండి, ఇక్కడ నా పక్కన ఒక అమ్మాయి ఉంది. ఈవిని చూడాలంటేనే నాకు కంపరంగా ఉంటుంది. చూస్తూ ఉండండి, మేము చూడట్లేదు మిమ్మల్ని మేకప్ లేకుండా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇంకా ఏమిటి సమస్యలు మీకు? నూకరాజు గారు, ఈ గురువు గారిని మాట్లాడమని చెప్పరా. గురువు గారు ఉన్నారని తెలియట్లేదు, ఆయన ఏదో ఒకటి మాట్లాడతారని. ఈటీవీలో మీ అందరికీ కూడా సకల శుభాలు కలగాలని, అమ్మగారి దయ వల్ల, కృప వల్ల, కరుణ వల్ల మీ అందరికీ కూడా ఉజ్వల భవిష్యత్తు కలగాలని చెప్పి మనసా వాచా కర్మాన ప్రథమంగా ఆశిస్తున్నాను. దీనికి అంతటికీ కారణం నువ్వే కదూ. నేను మీరు ఎప్పుడైనా ఏదన్నా తేడా కొట్టిందంటే మా గురువు గారిని మాట్లాడమని చెప్తా. చెప్పండి, మీ సమస్యలు ఏమిటి? చూడండి గురువు గారు, ఒక ఆడపిల్ల నన్ను బాగా వాళ్ళు నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? చూడండి గురుగారు, నన్ను ఒక ఆడపిల్ల చాలా వెంట పడుతోంది, పెళ్లి చేసుకోమని సతాయిస్తోంది. మీరేమైనా కొంచెం సలహా ఇస్తే బాగుంటుంది. సంతోషపడే సమయంలో సమస్య అంటావేటి నాయనా? శతమానం భవత్ అనే సీరియల్ ఇప్పుడు 6:30కి వస్తుందండి మన ఈటీవీలో. అది టాప్ రేంజ్ లో ఉండాలంటే ఏం చేయాలి? మీరు అతిగా చేయడం మానేసి ఎంత చేయాలో అంత చేయండి. లేదా మీరు చేయడం మానేయండి, కొత్త వాళ్ళు వస్తారు. మీ పేరేమిటి? సర్వత్రా వర్జయే. ఆగండి మా గురువు గారు ఏదో చెప్పారు. అతి సర్వత్రా వర్జయే. అది అతి మంచిది కాదు దేనికి అంటున్నారు. ఈ వస్తాను గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. ఉండాలి. థ్యాంక్ యూ గురువు గారు. వెళ్ళండి. మౌనపారాటం కుటుంబం రెండమ్మా స్టేజ్ మీదకి. గురువు గారు, మీకు యమున గురించి తెలుసా అండి? యమున చాలా పవిత్రమైన నది. మీరు ఆ నదికి వెళ్ళారా? నేను 89 దుర్గా నది గుర్తు పెట్టుకున్నాను. కాసేపు మీ ఇద్దరు మాట్లాడుకోండి గురువు గారు, బాగుంది. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు కదండి. గురుగారు విన్నారు, ఆవిడికి కొడుకంట. వాళ్ళ అమ్మగారు ఇంకెవరో వస్తారని చెప్పారు. ఆవిడేదో వాళ్ళ అక్కగారు లాగా ఉన్నారు. గురువు గారు మీరేమన్నారు? వాళ్ళ అక్కగారు లాగా ఉందన్నారు. మరే గురువుకు భజన చేయలాగాని గురువు భజన చేయకూడదు. నవగ్రహాలలో గురుగ్రహమే ప్రధానం, మిగతా గ్రహాలన్నీ అలా ఈ పక్క ఆ పక్క ఉండాల్సిందే. ఏదో చెప్పారు గురువు గారు. గురుగారు, మీరు ఒక మాట చెప్పండి, నేను అమ్మ మాట వినాలా, పిల్ల మాట వినాలా? డైరెక్టర్ మాట వినుంటే అసలు ఇక్కడ దాకా వచ్చేవాళ్ళు కాదు. అబ్బాయి, మధ్యాహ్నం పూట నువ్వు మీ అమ్మగారి మాట విను, రాత్రి వేళ ఆవిడ మాట విను. అలాగేనండి. ఇంతకీ మీ పేరేమిటో? రూప. ఈవిడ రూప, ఆవిడ పావల, ఆవిడ అర్ధ, వీళ్ళంతా పావల. ఎక్కడ తెచ్చి పెట్టావయ్యా బాబు? ఇంకా ఒక పెద్ద సమస్య ఉందండి. ఏమిటది? మా పెద్ద కోడలు ప్రెగ్నెంట్ అయ్యి 1.5 సంవత్సరం అయిందండి. సీరియల్ ఇలా జరుగుతుందండి. దానికి గురువు గారు ఏం చేస్తారమ్మా? 1.5 సంవత్సరం అయింది. ఇది సీరియల్ సమస్య, నిజ సమస్య. ఇంకా డెలివరీ అవ్వట్లేదు. మా అన్నయ్య గారు ఏమంటారంటే, అన్నారా అన్నయ్య గారు సీరియల్లో అయితే ఏమీ బాధపడక్కర్లేదు, ఎందుకంటే సీరియల్ రియల్ కాబట్టి బాధపడక్కర్లేదు. అన్నయ్య గారు ఏం చెప్పినా శ్రద్ధగా వినడమే తప్ప అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. తీరినట్టున్నాయి, వాళ్ళని పంపించి ఇంకో కుటుంబాన్ని పిలుద్దామండి. శుభమస్తు. వెళ్ళొస్తాం గురుగారు. మనసంతా నువ్వే కుటుంబం ఎక్కడున్నా రెండమ్మా స్టేజ్ మీదకి. మనసంతా నువ్వే
ఈ అమ్మాయి కరెక్ట్ ఎందుకంటే మాకు ఒక సమస్య ఉంది. చూసావా వాళ్ళు నిన్ను నెట్టేసి దాన్ని పెట్టుకున్నారు అక్కడ. మీకున్నట్టే మాకు ఒక సమస్య ఉంది. ఎవరెవరు కూర్చోవాలి మా దగ్గర? అమ్మాయి ఎవరు మీరు? మనసంతా నువ్వే. ఏం టీం తీసుకొచ్చేవరా బాబు? మా కొంప కొల్లేరవుతుంది. మా ఆవిడ చూస్తుంది ప్రోగ్రామ్. ఇదేమిటి మాట్లాడేది? వాళ్ళ కుటుంబమే మనసంతా నువ్వే అంటున్నారు గురువు గారు. గారిలోకి రాము గారు పోయి రెమో గారు వచ్చారు. చెప్పండి మీ సమస్యలు ఏంటో చెప్తే. నాకు ఒకే ఒక్క కొడుకు, కానీ ఆడికి 2 పిల్లలు. అదేమో మొదటి పిల్లం, ఇదేమో రెండో పిల్లం. దాంతో కాపురం చేసి 2 కన్నాడు. దీంతో కాపురం చేయకుండానే 2 పెంచుతున్నాడు. అది కన్నది ఇది పెంచుతుంది. వీళ్ళిద్దరిని భరించలేక ఆడు గోవాకి వెళ్ళి ఇంకో దాంతో ఉన్నాడు. ఇప్పుడు మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, ఒకే కొడుకున్నాడు. దానికి ఇవ్వాలా దీనికి ఇవ్వాలా అనేది సమస్య. నాకే ఇవ్వాలి, నేనే కదా పెంచుతున్నాను. నువ్వు ఓన్లీ పెంచుతున్నావు, అది కన్నది. అలా చెప్పండి. ఎలా అవుతారు? నువ్వు ఆగవే కాసేపు. ఏంటి వాళ్ళని పెంచింది ఎవరు? ఇది పండుగ కాదు గురువు గారి ప్రోగ్రామ్. జాతకాలు చెప్పే వాళ్ళ దగ్గర ఈ బండి ప్రోగ్రాంలు ఎందుకమ్మా? మీ సమస్య గురువు గారు నోట్ చేసుకున్నారు. మీరు పొండి అంతే. నెక్స్ట్ ఇంకా రండి కొత్త వారు వచ్చారు సమస్యలని. నాకు ఎప్పుడు పెళ్ళి అవుతారంటారు గురుగారు? గురుగారు ఒకటే చెప్తాను, ఈ టోటల్ ఎప్పుడు మన ఈటీవీలో ఏ షోలు జరిగినా ఎక్కువ సార్లు బ్యాడ్ అయ్యేది ఆ నలుగురే. కాబట్టి వాళ్ళతో మీరు చేశారంటే మీరు కూడా బ్యాడ్ అవుతారు. నేను ఒక ఆయన బయోపిక్ రాస్తున్నాను గురువుగారు. ఆయన బయోపిక్ లో అంతా చెడే ఉంది కానీ మంచి ఇంత కూడా లేదు గురువుగారు. మీ జాతకంలో ఉంటే ఆయన జాతకంలో రాస్తారు. అందరి ముందు పరిగిపోయిందిగా. మీ జాతకంలో ఏదుందో అక్కడ అదే కనిపిస్తోంది. ఆయన జాతకంలో ఇంజక్షన్లు టాబ్లెట్లే ఉన్నాయి గురువుగారు. వీళ్ళతో మాట్లాడితే ఆయన చెప్పినప్పుడు నిజంగానే మనం బ్యాడ్ అవుతాము. మనం వెళ్ళిపోదాం పదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈటీవీ ఉదయం స్టార్ట్ అయ్యేదే మీ మాటలతోని. అందరికీ ఆ రోజు ఎలా ఉంటది, అందరి జాతకాలు చెప్పడం అది చాలా చాలా అద్భుతంగా ఉంటది. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ ప్రత్యేకత అది. అన్ని రకాల వార్తలతో పాటు గ్రహాల యొక్క వార్తలు కూడా అందించడం దాని ప్రత్యేకత. ఈ చక్కటి కార్యక్రమం హాస్యప్రదంగానే తీసుకోవాలి మనం. అలాగే మీ అందరికీ కూడా ఈశ్వరుడు అనుగ్రహంతో చక్కటి అభివృద్ధి, ఐశ్వర్య వృద్ధి కలగాలని చెప్పి మనసా వాచా కర్మణ ఆశిస్తున్నాం. ధార్మికమైన కార్యక్రమాల ద్వారా ఈటీవీ మనోబలాన్ని ఇస్తుంది. కలకాలం ఇలాగే ఉండాలి, అందరిలో ఆత్మవిశ్వాసం పెంచాలి అని కోరుకుందాం. 50 ఏళ్ల పండుగ వరకు ఈటీవీ ఇలాగే వెలగాలి అని కోరుకుందాం.